ఆస్తమా జనరల్లీ మనం ఆస్తమా ఈ టైంలో చాలా ఎక్కువ చూస్తాము, ఎందుకంటే ఇది రైనీ సీజన్స్లో ఆస్తమా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది పీక్ ఫ్లో మీటర్ అండి. సో దీంట్లో మనం ఇంట్లో కూడా మనం ఆస్తమా మనకి ఎంత ఉందో ఇది మనం మెజర్ చేసుకోవచ్చు. మనకి ఆస్తమాకు ఉన్న మెడికేషన్స్ మనకి, సో ఇది ఇన్హేలర్స్ అండి. ఇన్హేలర్స్ ఆల్సో చాలా హెల్ప్ఫుల్. చాలామంది ఏమంటారు ఇన్హేలర్స్ వాడితే అలవాటు అయిపోతుంది అంటారు, కానీ ఇట్స్ ఎ బిగ్ నో. ఆస్తమాకి ద బెస్ట్ మెడిసిన్ ఇస్ ఇన్హేలర్ థెరపీ. ఇన్హేలర్ థెరపీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మరి ఆస్తమా చిన్నపిల్లల్లో ఉంటే మేము ఇది ఇస్తాము, ఇది స్పెసర్. సో దీంతో పాటు ఇది మనం కనెక్ట్ చేస్తాము డివైస్. ఇది కనెక్ట్ చేసుకొని సో ఇలా కనెక్ట్ చేసుకొని, సో ఈ ఎండ్ ఏమో నోట్లో ఉంటాయి. సో వీ కెన్ టేక్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద మెథడ్. సో ఇది చాలా సేఫ్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఆస్తమా. సో వీ హ్యావ్ మోడిఫైడ్ డివైజెస్ ఆల్సో దే. సో ఇట్ ఈస్ అ సింక్రోబిత్ అంటాము. సో ఇది కూడా సేమ్ ఇన్హేలర్ లాగానే, బట్ ఇట్ ఈస్ అ మోడిఫైడ్ వర్షన్. సో ఆస్తమాకి బెస్ట్ మెడిసిన్ ఇస్ ఆల్వేస్ ఏ ఇన్హేలర్. సో ఆస్తమా మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఇట్ లీడ్ టు అనే కాంప్లికేషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మనకి లంగ్స్లో కూడా ప్రాబ్లమ్, రిస్ట్రిక్షన్ లంగ్ డిజార్డర్స్ అవుతుంది. ప్లస్ వీళ్ళకి కూడా వ్యాక్సిన్స్ ఆల్సో చాలా హెల్ప్ఫుల్ ఆస్తమా కోసం. సో ఆస్తమా చాలా మందికి ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ సమ్ లైక్ పాలెన్స్ వల్ల అయినా, లేదంటే మనకి ఏదైనా వర్షాకాలంలో, ప్లస్ మనకి ఇప్పుడు ఏమైనా డస్ట్ వల్ల కూడా చాలా ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఆస్తమాలో కూడా చాలా మందికి మనకి ఎలర్జీ ఉంటుంది. సో ఎలా అంటే ఫుడ్ ఎలా అంటే మనకి ఏదైనా పులుపు తిన్నా, ఏదైనా స్వీట్ తిన్నా, ఏదైనా డస్ట్ పోయినా ఆస్తమా కొంచెం అగ్రవేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. సో జనరల్లీ ఈ ఆస్తమా ఎవరికైతే ఆస్తమా ఉందో ఈ వింటర్స్లో ఎక్కువ బయటికి వెళ్ళకపోతే బెటర్ అండి. వెళ్ళినా కొంచెం మాస్క్ పెట్టుకుని వెళ్తే ఇస్ ఆల్వేస్ బెటర్.